ఇది కే గోపాలపురం, పాతపట్నం మండలం కే గోపాలపురం. ఇది ఈ ఏరియా అండి. ఇక్కడ నుంచి కవిటి ఇలాగ చూడండి. ఇవన్నీ పొలాలు కవిటి ఎక్కడ ఉందంటే అదిగోండి, అది ఆ గుడి కనిపిస్తుంది కొండ మీద, అది లక్ష్మీపురం. అది కవిటి. మరి ఎరువులు కవిటి వస్తున్నాయి సచివాలయంకి. మా సచివాలయం, మేము గోపాలపురం ఇక్కడ ఉంటున్నాం. మా సచివాలయం మేము ఎక్కడ ఇచ్చారంటే కవిటి సచివాలయం. అంటే ఈ ఎరువులు అక్కడికి వెళ్తున్నాయి. ఎలాగ తెచ్చుకుంటారండి? ఇక్కడ దారి ఉందా, రూట్ ఉందా? ఈ గుమ్మగడ్డ ఎప్పుడు 24 గంటలు చిన్న వర్షం పడిన గుమ్మగడ్డ వచ్చేస్తుంటుంది, పొలాలు ముంచేస్తున్నాయి. అది పోనీ చేసే దాఖలు ఎన్ని స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఆ గడ్డగట్టు అంటే నీరు పారే గుమ్మగడ్డని అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం పోవడమే రైతులు. మళ్ళీ ఎలాగండి దారి ఎక్కడుంది? వరుస మీదుగా వెళ్ళి వాళ్ళు ఇస్తారు 270 రూపాయలకి ఊరి అనుకోండి. ఒక బ్యాగ్ ఇస్తే ఆటో ఛార్జీ 400. అప్పుడు ఎంత అవుతుందండి? ఒక బ్యాగు 400 ఆటో ఛార్జీకి ఇవ్వాలి. 1 అయినా ఇవ్వాలి, 2 అయినా ఇవ్వాలి, 3 అయినా ఇవ్వాలి. ఇస్తారు ఒక ఎకరాకి 1. పోనీ అలాగని ఇస్తున్నారా? ఎవరు ముందు వస్తే వాళ్ళకే 20 వేసి 30 వేసి ఇచ్చేస్తున్నారు. పోనీ భూములు చూసి పంచుతామన్నారు. ఒకరోజు ఒక లోడ్ వచ్చిందంటే 5 నిమిషాలు అయిపోవాలి, చేతులు దులిపేసుకోవాలి, వాళ్ళు డ్యూటీ అయిపోయింది అంతే. అంతేగాని ఒక దగ్గర పెట్టి వచ్చిన వాళ్ళకి భూమి ఆధార్ కార్డు చూసి, భూమి చూసి ఎకరా ఉన్న వాళ్ళకి 1, లేదంటే 2 ఎకరాల నెలకు 2 అలాగే ఇవ్వడం మాత్రం ఉండదండి. ఇది జరుగుతుంది ఎక్కడైనా, ప్రతి సచివాలయంలో, ప్రతి ఆర్బీకేలో ఇదే జరుగుతుంది. అందుకే ఈ ఎరువులు అనేది కొరత వచ్చేస్తుంది. భూమి లేని వాళ్ళకి కూడా 20 వేసి 30 వేసి ఏ రకంగా ఇచ్చేస్తున్నారు చెప్పమనండి. వీళ్ళంతా ఇదే కదా ఈ అధికారులు చేసిన ట్రబుల్ వల్ల ఈ యూరియాకి ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఏమంటే యూరియా లేదు ఇదే చెప్తారు తప్ప ఎందుకు లేదని ఎవరైనా ఆలోచిస్తున్నారా? లోడ్ మొన్న 2 లోడ్లు వచ్చిందండి పాతపట్నం, 5 నిమిషాలు అయిపోయింది. ఆ టైంలో అదే ఉండుంటే ఇప్పుడు సర్దుబాటు చేస్తుందరు కదా. ఇది ఎవరు పట్టించుకోరండి. ఈ రకంగా అధికారులు చేస్తున్నారు, దీనికి ఎవరు పట్టించుకోరు.